మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో నవంబర్ మాసంలో ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో ఈ మంత్ మనం చూసుకుంటే నవంబర్ మంత్ ఫస్ట్ 20 days కార్తీక మాసం ఉంది. ఇందులో విష్ణుమూర్తికి ప్లస్ శివుడికి ఇద్దరికి ప్రీతికరమైన మాసం అని మనకు చెప్తూ ఉంటారు. ఇంకా కొన్ని శాస్త్రంలో కార్తీక పురాణాలు కూడా చెప్తూ ఉంటారు, ఎవరైతే విష్ణు ఆలయంలో సాష్టాంగ ప్రణామం చేస్తారో అష్ట కష్టాలు పోతాయి అంటారు. ఒక చిన్న రెమెడీ, పవర్ఫుల్ రెమెడీ అనమాట. మనం యోగాలు చేయని అవసరం లేదు, జపాలు చేయని అవసరం లేదు. భక్తిగా ఈ టైంలో కనుక తిరుపతి కానివ్వండి, ఎనీ గనుక వైష్ణవ ఆలయాలు కనుక దర్శించుకొని సాష్టాంగ నమస్కారం చేస్తే అష్ట కష్టాలు పోతాయని మనకి కార్తీక పురాణంలోనే ఉంది. బిగినింగ్లోనే సమ్వేర్ అక్కడ ఉంటుందన్నమాట. అందుకని ఇలాంటి మంచి మాసంలో మనం ఉన్నాం కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న 1-2 ప్రాబ్లమ్స్ తీసుకొని ఒక్కసారి పాశుపత అభిషేకం, వాళ్ళకి సమస్యకు సంబంధించిన పాశుపత అభిషేకం కనుక చేసుకుంటే ఆ కష్టాలన్నీ పోవాలి అని చెప్పేసి మనం ఇదొక యూనివర్సల్ రెమెడీగా అందరికి మనం గుర్తు చేస్తూ, రెండోది పాశుపతాలు అభిషేకాలు చాలా సీక్రెట్గా పెట్టారు మహర్షులు. బట్ ఈ మధ్య ఇవి బాగా పాపులర్ అయిపోతున్నాయి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇందులోనూ తెలుగు వాళ్ళకి అవి చాలా బాగా పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. నేను చాలామంది చూపించున్నాను, చాలా క్విక్గా రిజల్ట్ వస్తాయి. ఎందుకు వీళ్ళకి తెలుగు వాళ్ళకి పనిచేస్తాయి అంటేనండి, ఈ పాశుపత అస్త్రాన్ని డైరెక్ట్గా మన శ్రీకృష్ణుడు అంతటి వాళ్ళు అర్జునుడికి ఇక్కడికి వచ్చి తపస్సు చేసేసుకొని ఇక్కడ సాధించమని చెప్పారండి. హిమాలయాలకు వెళ్ళొచ్చు కదా, ఇంకో చోటకి వెళ్ళొచ్చు కదా, ఇక్కడే ఎందుకు రమ్మన్నారంటే ఈ యొక్క ప్లేస్కి అంత పవర్ ఉంటుందన్నమాట. అందుకని మనకి విజయవాడ దగ్గర కానివ్వండి, లేదంటే శ్రీశైలం కానివ్వండి, ఇలాంటి పవిత్రమైన ప్లేసుల్లో పాశుపతాలు మనం ఈ ఏరియాలో చేసుకుంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. నేను కూడాను ప్రతి నా రాశి ఫలాలకి పాశుపత అభిషేకాలు చేయించుకోమని చెప్తూ ఉంటాను. చాలా సింపుల్ ఖర్చుతో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. 360 రకాల పాశుపతాలు ఉన్నాయండి. మనం ఇప్పుడు ఈ మాసం కనుక చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలంతా మిథున రాశిలో ఉంటారు. మనం పేరు బలం కనుక చూసుకున్నాం అనుకోండి, కా, కీ, కు, నా, కం, కే, కో, హా అన్న పేర్లంతా మిథున రాశిలోనే ఉంటారు. ఈ రాశికి వాళ్ళకి 5 గ్రహాలు మార్పులో చేంజ్ ఉన్నాయండి. ఒకటి గురుగ్రహం మారింది, వీటితో పాటు శుక్రుడు, కుజుడు, బుధుడు, సూర్యుడు కూడాను గ్రహాలు మారున్నాయి అనమాట. కొన్ని వచ్చేటప్పటికి అక్టోబర్ ఎండ్లో మనకి మారున్నాయి. దాని యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో పడుతూ ఉంటుంది. మేజర్గా గురుగ్రహం కూడాను వీళ్ళకి ఈ మంత్ అంతా కొంచెం ఎఫెక్ట్ చూడబోతుంది. మనకి ఈ ఓవరాల్గా ఈ నవంబర్ మంత్ చూస్తే వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. ఒక ఓపెన్ సెంటెన్స్లో చూస్తే ఎలా ఉండబోతుందని అడిగితే, మిథున రాశి వాళ్ళకి ఏమంటారు, నక్కతో తొక్కినంటారు చూడండి, అట్లా ఒక బెస్ట్ మంత్ వీళ్ళ టోటల్ ఇయర్లోనే ఉండబోయే మంత్ నవంబర్ మంత్. ఈ టైంలో వీళ్ళకి ప్రమోషన్స్ రావచ్చు, సంపదలు రావచ్చు, ధనం రావచ్చు, ఏ ప్రకారంగానే అదృష్టం వీళ్ళకి వచ్చేసి ఇలా తలుపు తట్టే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి వీళ్ళంతా రెడీగా సిద్ధంగా ఉండాలి. జనరల్గా ఈ మిథున రాశి వాళ్ళు ఏమంటారంటే, పెద్ద ఒడిదుడుకులు లేకుండా, ఆటంకాలు లేకుండా ఒక పీస్ఫుల్గా పోయే రాశి ఏదైనా ఉందంటే మిథున రాశి. అందులో ఈ రాశి వాళ్ళకి జనరల్గా ఇది బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి నవంబర్ మంత్లో ఇంకా చాలా బాగుంటుంది. మన మహర్షులు ఏం చెప్తారంటేనండి, లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్తో 4 ముక్కలు చెప్తారు. ఫస్ట్ది శత్రు నాశాంత సంపద విజయం పుత్రలబ్ధిం అంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి ఎవరైనా కనుక శత్రువులు ఉంటే శత్రువులపై వీళ్ళకి ఆధిక్యత వస్తుంది, వీళ్ళు ధాటికి వాళ్ళ వండలోకి వెళ్ళిపోతారు. సంపదలు వస్తాయి, కార్లు కానివ్వండి, బంగ్లాలు కానివ్వండి, ఏదైనా సరే రిసోర్సెస్ కావాలంటే ఈ టైంలో సంపదలు వచ్చేస్తాయి. చక్కగా ఏ పని చేసినా విజయం ఉంటుంది. పుత్రలబ్ధిం, పిల్లల ద్వారా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈవెన్ గురువు కూడాను 10th హౌస్లో ఉండి కొంచెం స్లోగా ఉంటుంది, కానీ ఓవరాల్గా మంచి చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మన ఇండివిజువల్ గ్రహం కనుక చూసుకుంటే సూర్యుడు 6వ ఇంట్లో ఉండటంతో మనకి ఏమని చెప్తారంటే, మన మహర్షులు సంస్కృతంలో షష్ఠో రవో, 6వ ఇంట్లో కనుక రవి ఉంటే సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధకం దేహరోగాది సంతోషం వస్త్రధన లాభకృత్ అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి వస్త్రాలు వచ్చే అవకాశం, ధనం వచ్చే అవకాశం, ధాన్యం వచ్చే అవకాశం, ఏదైనా కనుక పని చేస్తే యత్న కార్య అనుకూలతం, ప్రయత్నములో కార్యం అనుకూలంగా ఉండి చక్కగా సౌఖ్యంగా ఉంటారు అని మనకు చెప్తూ ఉంది. ఇదంతా సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి వచ్చే మంచి లాభం అని చెప్పొచ్చు. అదేవిధంగా కుజుడు కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 6వ ఇంట్లో విపరీతమైన యోగ్యతను ఇస్తాడు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి,
ఈ టైంలో బెస్ట్ మంత్ వీళ్ళకి. ఎక్కడైనా కానీ రియల్ ఎస్టేట్లో ఇప్పటిదాకా మనీ అకౌంట్ స్ట్రక్ అయినా కానివ్వండి, లేదా కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి కానివ్వండి, కొత్తగా రావటానికి కానీ ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా జాక్పాట్ అయితే కొట్టేస్తారు. రెడీగా ఉండమని చెప్పండి వాళ్ళకి. తర్వాత వీళ్ళకి 6వ ఇంట్లో కుజుడు ఉంటే ఏమవుతుందంటే వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభం, యశో తదహ. అంతేకాకుండా మనల్లాసో ధర్మసిద్ధి, షష్టమస్తేత్ కుజే భవేత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు. ఈ ప్రకారంగా వాళ్ళకి మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. ధర్మసిద్ధి, ఏదైనా కనుక పని చేస్తే అందులో ధర్మబద్ధంగా చేస్తే సిద్ధి వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళకి వస్త్రం లాభాలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, యశస్సు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అని మనకు చెప్తూ ఉంటారు. అయితే ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కొంచెం లైట్గా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీనితో పాటు శుక్రుడు వీళ్ళకి 5వ ఇంట్లో ఉండటంతో, 5వ ఇంట్లో శుక్రుడు ఉండటం భాగ్యం అని చెప్తారు. అంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు వీళ్ళకి భాగ్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. భాగ్యం అంటే ఏంటంటే లక్. అందుకని అప్పటిదాకా నార్మల్గా వెళ్తున్న వాళ్ళు ఇలా ఆకాశంలోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు కనుక చూసుకుంటే వీళ్ళకి దాసీ భృత్య జనలాభ, మనకి మహాత్ములు సంస్కృతిలో ఏం చెప్తున్నారు, దాసీ భృత్య జనలాభ, నిత్య మృష్టాన్న భోజనం, ధనధాన్యాభిష్టార్థ, పంచమస్తేత్ భవేత్ భృగవు అని చెప్తారు. వీళ్ళు దాసీజన వృత్తులు అంటే ఎవరంటే వీళ్ళు కనుక ఏదైనా మిడ్ లైఫ్లో వర్క్ చేస్తున్నా, సీనియర్ మేనేజర్గా ఉన్నా, వీళ్ళ కింద ఉన్న టీం వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తారు. ఇది ఒకటి హైలైట్ పాయింట్. నిత్య సంతోషం, ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ముష్టాన్న భోజనం, చక్కగా భోజనం చేస్తూ చక్కగా ఉంటారు. ధన ధాన్య అభిష్టార్థం, అన్ని పనుల్లో ధనానికి సంబంధించి, తర్వాత ధాన్యానికి సంబంధించి అగ్రికల్చర్ రైతులు కానివ్వండి, వాళ్ళకు అనుకున్న విధంగా అన్ని విధాలా ఉండేసి సుఖంగా ఉంటారు అని చెప్తుంది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి లాభం ఉంటుంది, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి లాభం ఉంటుంది. వాళ్ళతో కలిసి కూర్చొని ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కానీ, ఈవెన్ భార్యాభర్తలు కొన్నిసార్లు ఏదైనా సపరేషన్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, లేదంటే కొంతమంది ప్రేమికులు ఉంటారు, ఇలా వంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా ఒక బెస్ట్ మంత్, టోటల్ ఇయర్లోనే ఇది ఒక బెస్ట్ మంత్ ఈ రాశి వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేసుకోవాల్సిందే అంటారు. చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఉండి. ఎంత ప్లానెట్స్ అనుకూలంగా ఉన్న మైండ్ లేకపోతే ఏమవుతుందంటే ఆ మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. ఇక ఈ రాశిలో గురుగారు ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది పర్టికులర్గా ఈ నెల? వీళ్ళకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3. ఫస్ట్ వీళ్ళకి ఈ రాశి వాళ్ళందరికీ ధన ప్రాప్తి, విజయం ఉందండి. ఈ మంత్ అంతా మనకు మృగశిర చూసుకున్న, ఆరుద్ర చూసుకున్న, పునర్వసు చూసుకున్న ధన ప్రాప్తి వస్తుంది, విజయప్రదంగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి భయము, బంధనము, ధనహీనత చూపిస్తుంది. ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారు, బంధించబడినట్లు ఉంటారు. అలానే ధనహీనత, ధనం కూడా లేకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో ఇవి వచ్చేటప్పటికి మృగశిర నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా సుఖానాశనం, ఇంటికి సంబంధించిన విషయాల్లో లేదంటే వెహికల్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి హ్యాపీగా కంఫర్టబుల్గా వెళ్తుంటే వాళ్ళకి సుఖనాశనం అని చెప్తారు. కొంచెం కంఫర్టబుల్ లేకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం యోగా చేయటము, జాగింగ్ చేయటం, ఫుడ్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేట్ నైట్ ఫుడ్ అంటే టూ మచ్ లేట్గా తినకుండా, కొంచెం హార్ట్ పేషెంట్స్ కాబట్టి ఈ మంత్లో కొంచెం డైట్ ప్రాపర్గా చేసి ఫ్రూట్స్ అవన్నీ తింటూ ఉంటే హెల్తీ ప్రకంగా చాలా బాగుంటారు. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేస్తే బాగుంటుందంటారు ఈ నెల విశేషంగా? ఇది మంచి క్వశ్చన్ అండి. నేను ప్రతి నెల పరిహారాలు కూడా చెప్పేస్తాను. చాలామంది రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ఆ పరిహారాల వరకు చేసుకుంటే టెంపరీ ఈ మంత్ కాకుండా పర్మనెంట్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ పోతాయి అంటనమాట. నేను ఎన్టీ వెంట చెప్తే వాళ్ళకి బాగుంటుంది అన్నట్లు అనమాట. ఈ రాశి వాళ్ళకి ధనానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ టైంలో వీళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్న, లక్ష్మీ పాశుపతాభిషేకం చేయించుకున్న, కుబేరు పాశుపతాభిషేకం చేయించుకున్న, చాలా ఉన్నాయండి ధనానికి సంబంధించిన చాలా అభిషేకాలు, పాశుపతాలు అవన్నీ ఉన్నాయి. లేదంటే అట్లీస్ట్ కనకదార స్తోత్రం చదువుకున్నా కానీ భక్తిగా చదువుకుంటే కనుక వీళ్ళకి విశేషమైన ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ కూడా చూపిస్తుంది కాబట్టి చండీ హోమం, చండీ పారాయణము అవి ఇంట్లో చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అందులో వీటితో పాటు ఇప్పుడు వీళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ టైంలో విష్ణువుకి సంబంధించిన ఆలయాలు విజిట్ చేసినా, దర్శించుకున్నా చాలా చక్కగా ఉంటుంది. మనకి ఇక్కడ పెంజర్ల అని చెప్పేసి కొత్తూరు మనకి నేషనల్ హైవేలో వస్తుంది, కర్నూలు బెంగళూరు వెళ్ళరు హైవేలో 30 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందండి, చాలా బాగుంటుంది. ఈ టైంలో కనుక అక్కడికి వెళ్తే వాళ్ళకున్న మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ అంతా పోయి ఒక క్లారిటీ వస్తుంది ఎట్లా వెళ్ళేది ఏంటని చెప్పేసి. సో ఇవి ఇంకా ఏమైనా కనుక వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకి కనెక్ట్ అయితే వాడి ఇండివిజువల్ జాతకం చూసి వాటికి తగిన పరిహారాలు అవన్నీ చేయొచ్చు. సో ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.